11 సంవత్సరాలకే గర్భం దాల్చిన ఓ అమ్మాయి. పెద్ద మనిషి కూడా కాలేదు. 4 అన్నలు. వారిలో 3 కలిసి ఆ అమ్మాయిని పత్తి కట్టల్లో వేసి చంపేశారు. ఆ అమ్మాయితో పాటు కడుపులో ఉన్న ఆవు కూడా చనిపోయింది. చనిపోయిన చోటే ఆ అమ్మాయి దేవతై వెలిసింది. ఆ తల్లే పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో వెలిసిన నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారు. ఈ వీడియోలో ఆ అమ్మవారు గురించి పూర్తి కథ తెలుసుకుందాం. మరియు ఆ తల్లి కడుపులోకి ఆవు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం. సాక్షాత్తు పార్వతీదేవి శాపానికి గురై 700 సంవత్సరాల కిందట యాగంటి రామయ్య గారికి కూతురుగా జన్మిస్తుంది. అమ్మవారికి శ్రీలక్ష్మి అనే పేరు పెడతారు. ఆమెకి 4 అన్నయ్యలు కూడా ఉన్నారు. రామయ్య గారికి 100 ఆవుల గోశాల ఉండేది. అందులో కామధేను అనే ఒక ఆవు కూడా ఉంది. శ్రీలక్ష్మి తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ ఆవు పంచకం తాగేది. ఈ రహస్యం వాళ్ళ తల్లిదండ్రులకు కానీ గ్రామంలో ఉన్న వారికి కానీ ఎవ్వరికి కూడా తెలియదు. ఇలా శ్రీలక్ష్మి ప్రతిరోజు కూడా 12 సంవత్సరాలు వచ్చే వరకు ఆవు పంచకం సేవిస్తూనే ఉండేది. ఒక రోజు ఏం జరిగిందంటే ఒక ఆంబోతు గోశాలలో పడి ఆ కామధేను అనే ఆవు మీద గర్భం దాల్చేలా చేస్తుంది. ఆ ఆంబోతు కామధేను గర్భంలో ఆ వీర్యాన్ని వదులుతుంది. ఆ విషయం శ్రీలక్ష్మికి తెలియక యథావిధిగా ప్రతిరోజు లాగానే ఆ ఆవు దగ్గరికి వెళ్లి ప్రదక్షిణలు చేసుకుని ఆవు పంచకం తాగుతుంది. అప్పుడు ఆ వీర్యం ఆ పంచకంలో కలిసి శ్రీలక్ష్మి కడుపులోకి వెళ్తుంది. అమ్మవారికి తెలియకుండానే దినం ఆ గర్భం పెరిగి పెద్దగా అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని అమ్మవారి యొక్క గర్భాన్ని చూసి ఊర్లో చాలా కట్టుబాట్లు ఉన్నాయని, పెద్ద మనిషి కాకుండానే గర్భం దాల్చడం ఏంటి అని, ఈ ఊరికి పెద్ద సిగ్గుచేటు అని చెప్పి ఆ ఊరి పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ నాన్న అయిన రామయ్యని పిలిచి అడుగుతారు. అప్పుడు రామయ్య గారు ఇలా అంటారు, ఈ విషయం నాకు కూడా తెలియదు, ఇప్పుడే నేను ఇంటికి వెళ్లి పరిశీలిస్తానని చెప్తారు. ఇంటికి వచ్చి చూడగానే అమ్మవారికి గర్భం ఉంటుంది. గర్భం దాల్చడం నిజమని తెలుసుకున్న రామయ్య గారు తమ వంశం పరువు తీసిందని చాలా మాటలు అంటారు. శ్రీలక్ష్మి ఏడుస్తూ, నాన్నగారు నాకే పాపం తెలియదు, పరమశివుడి సాక్షిగా నేను ఇంకా పెద్ద మనిషి కూడా అవ్వలేదు అని చెప్తుంది. అప్పుడు తల్లిదండ్రులు వైద్యుడికి చూపెడతారు. అప్పుడు ఆ వైద్యుడు కూడా గర్భం దాల్చడం నిజమని చెప్తారు. పెద్ద మనిషి కాకుండానే ఇలా గర్భం దాల్చడం ఏమిటి అని చెప్పి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. రామయ్య గారి కూతురు పెళ్లి కాకుండా గర్భం దాల్చిందని ఊరు మొత్తం కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇది విన్న శ్రీలక్ష్మి ఎంతో బాధపడుతుంది. ఈ విషయం మెల్లమెల్లగా వాళ్ళ అన్నయ్యలకు కూడా తెలుస్తుంది. వాళ్ళు చాలా కోపంతో తల్లిదండ్రులను అడుగుతారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తమ కుమారులకు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. తమ చెల్లి చేసింది తప్పు, అందుకనే తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉన్నారని అనుకొని ఒక రోజు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పని మీద ఊరికి బయలుదేరుతారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ చెల్లిని చంపడానికి ఇదే మంచి సమయం అని అనుకొని ఒక పథకం వేస్తారు. చెల్లి, మేము పత్తి కట్ట వేయడానికి పొలానికి వెళ్తున్నాము, నువ్వు మధ్యాహ్నం భోజనం తీసుకొని అక్కడికి రా అమ్మా అని చెప్తారు. భోజనం తీసుకువెళ్లే ముందు ఒకసారి ఆవు దగ్గరికి వెళ్లి ప్రదక్షిణ చేస్తుంది. ఆ సమయంలో గోమాత, మీ అన్నలు నిన్ను అగ్నిలో వేసి చంపాలని చూస్తున్నారు, అందుకే అక్కడికి రమ్మన్నారు అని చెబుతుంది. అప్పుడు శ్రీలక్ష్మి ఆవుతో ఇలా అంటుంది, మా అన్నల మాట నేను కాదనలేను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మధ్యలో పాము ప్రత్యక్షమై, అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తుంది. కానీ అమ్మవారు పాము అయిన నాగేంద్రుణ్ణి కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. 4 అన్నదమ్ముల్లో చిన్నవాడైన లింగయ్య వాళ్ళ అన్నలతో ఇలా అంటాడు, శ్రీలక్ష్మికి వచ్చిన గర్భం ఏదో ఒక దైవలీల, ఆమె ఏమీ చెయ్యలేదు, ఆమెకు ఏమీ తెలియదు అని చెప్తాడు. మేము శ్రీలక్ష్మిని ఏమీ చెయ్యము, నువ్వు బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకుని రా అని చెప్పి చిన్న తమ్ముణ్ణి అక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడే శ్రీలక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. అన్నల్లారా, గోమాత నాగేంద్రుడు మీరు నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పారు అని వాళ్ళ అన్నలతోనే అంటుంది. అయినా కూడా వాళ్ళ అన్నలకు కొంచెం కూడా కనికరం కలగదు. చెల్లి, మేము పత్తి కట్టకు మంట వేస్తున్నాము, కొద్దిగా నువ్వు కూడా సహాయం చెయ్యు, పని తొందరగా అయిపోతుంది అని చెప్పి పత్తి కట్టె పైకి ఎక్కించారు. మెల్లగా అమ్మవారు చూడని సమయం చూసుకుని ఆ పత్తి కట్టె కింద నుంచి మంట అంటిస్తారు. ఆ మంటలు చూసి అమ్మవారు భయపడతారు. అన్నల్లారా, నేను ఏ పాపం చెయ్యలేదు, నాకు ఈ
గర్భం ఎలా వచ్చిందో కూడా తెలియదు, నన్ను రక్షించండి అని వేడుకుంటుంది. కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా కనికరం లేకుండా నువ్వు పెద్ద పాపం చేశావు, నీకు ఇదే శిక్ష అని అంటారు. ఆ పత్తి కట్టెల్లో అమ్మవారు కాలిపోతున్న సమయంలో ఆ నాగేంద్రుడు కూడా వచ్చి ఆ మంటల్లోనే పడి చనిపోతాడు. అప్పుడు అమ్మవారి యొక్క గర్భం చీలి 4 కాళ్లతో ముఖం మీద మచ్చలతో దూడ మరణించి అన్నల ముందు పడుతుంది. అది చూసిన అన్నలందరూ కంటి చూపును కోల్పోతారు. గోశాలలో ఉన్న కామధేనువు కూడా తాడును తెంపుకొని వచ్చి మరి ఆ అగ్నిలోనే పడిపోతుంది. వీళ్ళందరి అరుపులు విని లింగయ్య వచ్చేసరికి అమ్మవారు కాలిపోతారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో భూమి చీలి ఒక బంగారు విగ్రహం బయటకు వస్తుంది. ఆ విగ్రహం నుంచి ఇలా వినబడుతుంది, గ్రామస్తులారా, నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలుగా వెలిసాను. ఇది తెలియక వారు నన్ను దహనం చేశారు. నన్ను దహనం చేసిన 3 అన్నల వంశం నాశనం అవుతుంది, కానీ లింగయ్య అన్న వంశం సకల సంపదలతో వర్ధిల్లుతుంది అని అమ్మవారు చెప్తారు. నన్ను ఆదివారం దహనం చేశారు కాబట్టి ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. అలాగే నాకు ఎటువంటి రూపం కల్పించకండి. నన్ను మండే ఎండల్లో దహనం చేశారు కాబట్టి నన్ను అలాగే ఎండలో ఉంచండి. నేను ఈ భూగర్భంలోనే నిదానం పాటి అమ్మవారిగా ఉంటానని, నన్ను ఎవరు బయటకి తీయడానికి ప్రయత్నించవద్దని, ఒకవేళ నన్ను బయటకి తీయడానికి ప్రయత్నిస్తే వారి తల పగిలిపోతుంది అని అమ్మవారు చెప్పారు. ఆ అమ్మవారితో పాటు కాలిపోయిన ఆవుని కూడా మిరియాల గ్రామస్తులైన యాదవుల వంశానికి ఆవుదేవరా అనే పేరుతో కొలవమని చెప్పారు. అప్పటి నుంచి మిరియాల గ్రామస్తులు ప్రతి సంవత్సరం 5 రోజులు ఆవుల పబ్బం చేస్తారు. అమ్మవారి ప్రభావం చేత ఇక్కడున్న ప్రతి ఇంట్లోకి కాలసర్పాలు రావడంతో అందరూ ఈ ఊరి నుంచి ఖాళీ చేసి ఇతర గ్రామాలకు వెళ్లిపోయారు. కానీ ఇక్కడ నందికి అమ్మవారికి ప్రతిరూపం ఏర్పాటు చేసి పూజలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి భక్తులు ఎక్కువగా రావడం మొదలు పెట్టారు. అమ్మవారు ఇలా పెళ్లి కాకముందే గర్భం దాల్చి అందరితో అవమానాలు పడడానికి చాలా పెద్ద కారణం ఉంది. ఇది ద్వాపర యుగంలో జరిగిన కథ. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా కూర్చొని ఉండగా ఆ సమయంలో ప్రమద గణాలు నాట్యం చేస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవికి వాళ్ళ నాట్యం బాగా నచ్చి అందరినీ దీవిస్తుంది. వాళ్ళందరిలో 4 కాళ్లతో నాట్యం చేస్తున్న నందీశ్వరుని చూసి పార్వతీదేవి నవ్వుతారు. అలా పార్వతీదేవి నవ్వడం నందీశ్వరుడి తండ్రి అయిన శిలాదుడు చూసి, అమ్మ, అందరి నాట్యం చూసి మెచ్చుకున్నావు, కానీ నా కుమారుడు నాట్యం చూసి ఎందుకు నవ్వుతున్నావు అని పార్వతీదేవిని అడుగుతారు. అప్పుడు పార్వతీదేవి, నీ పుత్రుడి నాట్యంలో సంగీత సాహిత్య శృతిలయ భావవేషాలు లేకుండా నాట్యం చేస్తున్నాడని, పైగా 4 కాళ్లతో నాట్యం చేస్తున్నాడని, అసలు ఈ 4 కాళ్లతో ఉన్న ఇంత ఆకారాన్ని నీ భార్య కడుపులో ఎలా మోసిందని ఆ పార్వతీదేవి నవ్వుతూ అడిగింది. ఈ మాటలకి నందీశ్వరుడి తండ్రి శిలాదా మహర్షికి బాగా కోపం వచ్చింది. అప్పుడు ఇలా అంటాడు, మహాశివుడి భార్యవు అనే గర్వంతో మహర్షులను వాళ్ళ భార్యలను అవమానిస్తావా? నీవు భూలోకములో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాల వయసులోనే వివాహం కాకుండా గర్భం దాల్చి అందరి చేత అవమానం పొంది మీ ఇంటిలో వారే నిన్ను అవమానించి జాలి దయ లేకుండా నీవు మంటల్లో కాలిపోతావు అని కఠోరంగా శపిస్తాడు. ఆ శాపం వల్లే అమ్మవారు 700 సంవత్సరాల కిందట ఒక మానవ రూపంలో పుట్టి ఎన్నో అవమానాలకు గురై చివరిగా వాళ్ళ అన్నదమ్ముల చేతిలోనే చనిపోయింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పక లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ అమ్మవారి గురించి అందరికీ తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి.